యేసు ప్రభు సిలువలో మరణించడానికి గల కారణాలు అది మనం మాట్లాడుకుంటున్నాం. ఒక 2 వారాలుగా మనం దానిని మాట్లాడుతూ వస్తున్నాం. అయితే నేను 2 కారణాలు చెప్పాను. చెప్తారు ఎవరైనా? 2 కారణాలు. దేవుని యొక్క ఉగ్రతను భరించటకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చటకు వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చెప్పినందుకు వందనాలు. ఇప్పుడు 3వ విషయాన్ని మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలు సిస్టర్. ఓకే, హెబ్రీ 2:10. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. రైట్? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునికి వచ్చి సిలువలో మరణించడానికి కారణాలలో ఇది 3వ కారణం. ఇందులో మీకు ఏమర్థమైంది? చదివిన వాక్య భాగంలో ఏమర్థమైంది? ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చింది? శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని ఉన్నది ఇక్కడ. దేని ద్వారా? శ్రమల ద్వారా. అంటే యేసు ప్రభు అప్పటికి విధేయుడు కాదా? అప్పటికి విధేయుడు కాదా? అవునా కాదా? యేసు ప్రభు అప్పటికి విధేయుడా కాదా? విధేయుడే. మరి ఇక్కడ ఏముంది? శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనకు దేవుడు మాదిరిగా ఉంచడానికి ఈ మాటను వాడుతున్నాడు. ఏంటిదనంటే, ప్రభువును నమ్ముకున్నటువంటి మనందరికీ శ్రమలు వస్తాయి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభును వెంబడించినటువంటి వారికి శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ శ్రమల ద్వారా ఏం నేర్చుకోవాలి అని అంటే విధేయత. యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. అప్పటికి ఆయన విధేయుడే, కానీ ఇంకా ఎలాగో విధేయులుగా ఉండాలి, తండ్రికి ఎలాగో లోబడాలి అనే విషయాన్ని మనకు నేర్పించడానికి యేసు ప్రభు ఈ మాట వాడిండు. దేవుడు ఈ మాట వాడిండు. ఆయన విధేయుడిగా ఉన్నాడు, విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన విధేయుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు రావడం అనేది చాలా మంచిది. మనకు మంచిదే కాదా? ఎందుకు మంచిది? వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. విధేయులుగా మనం ఉండడానికి అవి ఉపయోగపడతాయి. శ్రమలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఒకరితో మనం ఎలా ఉండాలి, ఇతరులతో మనం ఎలా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితిలో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాం. మనకు కొన్నిసార్లు మన పర్సు ఖాళీ అవుతుంది. ఖాళీ జేబు మనకు కొన్ని పాటలు నేర్పిస్తాయి లేదా? అంటే పరిస్థితుల ద్వారా మనము కొన్ని నేర్చుకోగలుగుతాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనము దేవుణ్ణి ప్రశ్నించడానికి లేదు. పరిస్థితిని దేవుడు తీసుకొచ్చిండు అని అంటే దాని ద్వారా మనకి ఏదో నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ. అది ఏదైనా కావచ్చు, శరీర బలహీనత కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒక పరిస్థితిని దేవుడు మన జీవితంలో అనుమతించాడు అని అంటే దాని ద్వారా మనము ఏదో నేర్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన పిల్లలుగా మనము విధేయతను నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అవునా కాదా? చెప్పరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మన ప్రధాన యాజకుడు
మన బలహీనతలయందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలాగనే శోధించబడ్డాడు, మనలాగనే శ్రమ పడ్డాడు, ఆయన మనలాగనే ఆకలి కొన్నాడు, ఆయనకు మనలాగనే దాహము వేసింది, ఆయన మనలాగనే అలసిపోయాడు, ఆయన మనలాగనే నిద్రపోయాడు, ఆయన మనలాగనే ఉన్నాడు. సంపూర్ణునిగా దేవుడిగా కనబడతాడు, సంపూర్ణంగా. అట్ ద సేమ్ టైం మానవుడిగా కూడా సంపూర్ణంగా కనబడతా ఉంటాడు. మనకు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనిషిలాగానే ఆయన ఉన్నాడు, మనిషిలాగా జీవించాడు, మనిషిలాగా రక్తమాంసములు కలిగి ఉన్నాడు, మనిషిలాగా శ్రమ పడ్డాడు, మనిషిలాగా ఆకలి కొన్నాడు, మనిషిలాగా ఆయనకు దాహం అయింది, నిద్ర వచ్చింది, అలసిపోయాడు. రకరకాలుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఆయన ఆకలిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చదవండి ఒక మాట. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొన్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 3:5 చదవండి. మార్కు సువార్త 3:5లో ఆయన కోపపడ్డాడు, దుఃఖపడ్డాడు అనేది చూస్తాం. ఆయన వారి హృదయము కాఠిన్యముకు దుఃఖపడి కోపముతో వారిని కలియజూసి, చాలు ఇక్కడ ఆయన హృదయ కాఠిన్యమును చూసి దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. మనిషికి ఇవి ఉన్నాయి, మనకందరికీ ఉన్నాయి. దుఃఖం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, అలసట ఉన్నది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 17:21లో ఆయన హృదయం సంపూర్ణంగా దేవుని ప్రేమయందు ఉన్నది, ఆయన శ్రమ నొందాడు. చదవండి, శ్రమ నొందాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. 17వ అధ్యాయం 12వ వచనం. చేసిరి శ్రమలు పొందబోచున్నాడని. రైట్, ఆయనకు శ్రమలు వచ్చాయి. ఈ లోకంలో మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిటినీ సహించుకున్నాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనములో ఆయన ఆ సమస్త విషయములలో క్రీస్తు మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ కపటము లేనివాడు. ఆయన ఏ పాపము చేయకుండానే మనలాగా శోధించబడ్డాడు, మనలాగా హింసించబడ్డాడు, మనలాగా శ్రమపరచబడ్డాడు. ఈ లోకంలో మనిషిగా ఉన్నాడు కాబట్టి మనలాగానే ఆకలి కొన్నాడు, మనలాగానే దాహము కొన్నాడు, మనలాగానే దుఃఖపడ్డాడు, మనలాగానే బాధపడ్డాడు, ఆయన మనలాగానే శ్రమపడ్డాడు, మనలాగానే నిద్రపోయాడు. బాప్తిసం తీసుకునే సమయంలో మనం చూస్తే గనక ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. అందరూ వస్తున్నారు యోహాను దగ్గరికి, ఆయన కూడా వచ్చాడు. అక్కడ బాప్తిసం తీసుకునే సమయంలో అంటాడు, ప్రభువా నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటి అని యోహాను గారు అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చెను. అలాగూ కానిచ్చెను. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి చెప్పండి? మనం బాప్తిసం తీసుకున్నాం కదా, ఎందుకు తీసుకున్నాం? మనం అందరం గట్టిగా వినబడతలేదు నాకు. బాప్తిసం తీసుకున్నామా లేదా? మనం అందరం ఎందుకు తీసుకున్నాము? రక్షించబడుటకు, మారు మనసు పొంది రక్షణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. బస్ యోహాను గారు బోధించింది అదే, యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించింది కూడా అదే. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరందరూ మారు మనసు పొంది రక్షణ బాప్తిసాన్ని పొందండి.
రైట్. ఇప్పుడు యేసుప్రభు దేనికి పొందాడు? మరి యేసుప్రభుకు మారు మనసు లేదా? రక్షణ లేదా? మరెందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది? నీతి యావత్తు ఇలాగూ జరగాల్సి ఉన్నది. దేవుని చిత్తం ఇలాగూ జరగవలసి ఉన్నది. దేవుడు ఇలాగూ జరగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఆలోచన ఇలాగ ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు జరగనిమ్ము ఇలాగో అని అన్నాడు యేసయ్య. యేసుప్రభు మాట అనగానే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమి అనకుండా బాప్తిసం ఇచ్చేశాడు. ఒకవేళ యేసుప్రభు బాప్తిసం పొందలేదు అనుకోండి, రేపు మీ అందరికీ బాప్తిసం తీసుకోవాలి లేకపోతే నరకం పోతారని మేము బోధిస్తే అప్పుడు మీలో నుంచి వచ్చే ప్రశ్న ఏంటి చెప్పండి? యేసుప్రభు తీసుకున్నాడా అన్న? మాకు చెప్తున్నావు యేసుప్రభే తీసుకోలేదు, ఇంకా మాకెట్లా అంటాం మనం కదా. యేసుప్రభు చేసినవి చాలా ఉన్నాయి, యేసుప్రభు చేయవద్దనేవి చాలా ఉన్నాయి. మరి అవైతే మనము పట్టించుకోం. ఆయన వద్దన్నే చేస్తున్నాం, ఆయన చేయమన్నే వదిలిపెడుతున్నాం. అవైతే పట్టించుకోం. మనం ఏదో ఒక విషయాన్ని మాత్రం గట్టిగా పట్టుకుంటాం, అక్కడ మాత్రం ప్రశ్నగా మనం మిగిలిపోతూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే అక్కడ మనకు కనబడతా ఉంటుంది. ప్రజల పాపమునకు పరిహారము కలగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకునిగాను అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. హల్లెలూయా. యేసుప్రభుల వారు తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది అన్ని విషయములలో. ఎందుకు కావాల్సి వచ్చింది? ఈ వచనంలో మనం క్లియర్ గా మనం చదువుతూ ఉంటున్నాం. 17వ వచనంలో మళ్ళొకసారి చదవండిరా. కావున ప్రజల పాపమునకు పరిహారము కలగజేయడానికై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో. రైట్. ఈయన ప్రజల పాపం యొక్క పరిహారము చెల్లించడానికి వచ్చాడు. ప్రధాన యాజకుడిగా ఉండడానికి వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ప్రజల యొక్క పాపముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి విధేయుడుగా ఉన్నాడు. ఒకవేళ విధేయుడుగా లేకపోతే గనక ఆయన యేసుప్రభుని సిలువలో వేసి కొడుతున్నప్పుడు మొదటి మాట మాట్లాడినటువంటి మాట మనకు తెలుసు బాగా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఒకవేళ విధేయత లేకపోతే క్షమాపణ అనే మాట రాదు. ఒకవేళ తండ్రికి లోబడకపోతే, తండ్రికి విధేయుడిగా ఉండకపోతే ఒక్కసారిగా తండ్రికి ఆజ్ఞాపించేవాడేమో, వీరందరినీ నా నుంచి దూరం చేసేయి, వీరందరినీ ఒక్క దెబ్బతో నాశనం చేసేయి అని ఒక్క మాట తండ్రితో పలుకుతే ఆయన చేసేవాడు. కానీ యేసయ్య అలా పలకలేదు. ఎందుకు పలకలేదు అని అంటే అది ఆయన చిత్తము కాదు. ఆయన శ్రమపరచబడడం అనేది దేవుని యొక్క చిత్తం, అనగా తండ్రి చిత్తమై ఉన్నది. ఆయన శిలువలో మరణించడం అనేది తండ్రి చిత్తమై ఉన్నది. ఆయనను అప్పగించబడడం అనేది తండ్రి చిత్తమై ఉన్నది. ఆయనను కొట్టడం అనేది తండ్రి చిత్తంలో ఉన్నది. ఇవన్నీ జరగాలి అని అంటే ఆయన మౌనంగా ఉండాలి. ఒకవేళ మౌనంగా ఉండలేదనుకోండి, దేవుని యొక్క చిత్తము జరగదు. అందుకే మనము దేవుని చిత్తానికి అవకాశం ఇచ్చే వారముగా ఉండాలి. అన్నిటికీ మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అన్నిటికీ మనం తొందరపడి మాట్లాడకూడదు. దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. మనం ప్రభు అన్నిటిని భరించుకున్నాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన శ్రమల ద్వారా విధేయత కలిగి ఉన్నాడు. నీకు నాకు వచ్చిన శ్రమల ద్వారా దేవుడు మనకు ఎన్నో నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్కొక్క శ్రమ ద్వారా ఒక్కొక్క పాఠమును దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని మనం చదివిన వాక్య భాగంలో 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో మనం చూసాం కదా, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. కుమారుడయుండి, తండ్రికి కుమారుడయుండి, తండ్రికి ప్రియ కుమారుడయుండి, ప్రియసుతుడయుండి, తండ్రికి ఇష్టమైన వాడిగా ఉండి,
శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, శ్రమపరచబడ్డాడు. ఇష్టమైన వాళ్ళను ఎందుకండి శ్రమపరచడం అని అంటే, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడంట. గద్దించి శిక్షిస్తాను అని అన్నాడు. అవునా? ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దించి శిక్షిస్తాడు. ఎందుకనంటే వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రేమించలేదనుకోండి, పట్టించుకోలేదనుకోండి, వాళ్ళని ఏమంటారంటే వీడు గాలికి తిరుగుతుండంటారు. పట్టించుకుంటే, పిల్లల పట్ల బాధ్యత తీసుకుంటే, పిల్లలను సరిచేసే బాధ్యత మనం తీసుకుంటే, ఒక మాట అనైనా సరే లేక ఒక దెబ్బ కొట్టైనా సరే వారిని మనము ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాం. అయితే అప్పుడు ఆ నొప్పి అతనికి బాధగా ఉండొచ్చు, ఆ మాట బాధగా ఉండొచ్చు, కానీ అది మంచిదే. అది మంచిదే. నొప్పి మంచిదే, బాధ మంచిదే. దాని ద్వారా మనము విధేయులుగా ఉంటాం. యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథంలో చూస్తే 36వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. యోబు 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. హల్లెలూయా. యోబుకు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయితే దేవుడు అంటాడు, శ్రమ పడిన వారికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. వారికి కలిగిన బాధలన్నిటిని బట్టి వారిని విధేయులుగా చేస్తాడు అని దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటున్నాం. రైట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. శిలువ మరణం పొందునంతగా, చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, యేసు ప్రభు ఆయన మనసు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. రోమ పత్రికలు మనం చూస్తున్నాం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూస్తుంటున్నాం. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏంటిదా మనసు అని అంటే, ఆయన విధేయత కలిగి ఉన్నాడు, ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, ఆయన మరణము పొందునంతగా విధేయుడిగా మనము చూస్తుంటున్నాం. మరంత విధేయుడిగా ఉండాలి అని అంటే మనము దేవునికి చాలా లోబడి ఉండాలి. ఓకే, మనకు కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనము జీవిస్తున్నటువంటి మనం దేనికి విధేయులుగా ఉండాలి, ఎవరెవరికి విధేయులుగా మనం ఉండాలి, ఎవరెవరికి లోబడి మనం ఉండాలి, కొన్ని విషయాలను నేను ముగిస్తాను. మొదటిగా భార్యలకు చెప్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో భార్యలతో అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఉందా మాట? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుకు యుక్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రభువుని బట్టి ఇది అంటే ఏంటిది? యుక్తమై ఉన్నది అంటే ఏంటిది? ఇది మంచిదై ఉన్నది, ఇది చాలా మంచిదై ఉన్నది. విధేయులుగా ఉండడం అనేది చాలా మంచిదై ఉన్నది అని చెప్తున్నాడు. పిల్లలకు చెప్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి పిల్లలకు చెప్తున్నాడు. హల్లెలూయా. పిల్లలకు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. మొదట భార్యలకు చెప్తున్నాడు, తర్వాత పిల్లలకు చెప్తున్నాడు, తర్వాత ఇంకా పని వారికి చెప్తున్నటువంటి మాట యజమానులకు విధేయులై ఉండండి. చదవండి 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం కలిగి భయముతోనూ వణుకుతోనూ
క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఇక్కడ క్రీస్తునకు వలె, అది మనం అండర్లైన్ చేసుకోవాలి. యేసు ప్రభుకు వలె, క్రీస్తునకు వలె ఆయన ఏ విధంగా అయితే దేవుడికి అనగా తండ్రికి విధేయుడిగా ఉన్నాడో, ఆయన యజమానుడైనటువంటి తండ్రికి విధేయుడిగా ఎట్లయితే ఉన్నాడో, ఈ దాసులారా మీరు కూడా మీ యజమానులకు క్రీస్తు వలె విధేయులుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు విధేయులుగా ఉండాలని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరియు ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. చూసారా, మనం ఇందాకే చదువుకున్నాం. మొదట మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నిత్య రక్షణకు కారకుడయ్యాడు శ్రమల ద్వారా అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కుమారునికి విధేయులుగా మీరు ఉండండి అని మనం చూస్తూ ఉంటున్నాం 5వ అధ్యాయంలో కదా. ఆ తర్వాత నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, దేవుని మాటలకు విధేయులై ఉండండి. 3వ వచనం 7వ వచనం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాడు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో చెప్పారు. హల్లెలూయా. మోషే ఆ యొక్క దేవుని యొక్క మాటలను అన్నిటిని కూడా వివరించి చెప్పినప్పుడు ప్రజలందరూ అన్నారు, మేమందరము కూడా దేవుని యొక్క మాటలకు విధేయులమై ఉంటామని చెప్పి ఏక హృదయముతో వారు చెప్తున్నారు. 7వ వచనం కూడా నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. హల్లెలూయా. విధేయులుగా మనం ఉండాలి. భార్యలకు చెప్పాడు భర్తలకు విధేయులుగా ఉండండి అని, పిల్లలకు చెప్పాడు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని, ఆ తర్వాత దాసులకు చెప్పాడు యజమానులకు మీరు విధేయులుగా ఉండాలని. ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు విధేయులుగా మనం ఉండాలని చెప్తున్నాడు. తర్వాత దేవుని మాటలకు విధేయులుగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే గనక కుమారుని ప్రేమిస్తే, కుమారునికి విధేయులుగా మనం ఉంటే కుమారుని యందు మనము జీవమును చూస్తాం అనేది మాట అక్కడ మనం చూస్తాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. హల్లెలూయా. కుమారుని యందు నిత్య జీవము కలుగుతుంది. కుమారునికి మనం విధేయులుగా ఉండాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచి విధేయులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనము జీవమును చూస్తాం, నిత్య జీవమును చూస్తాం. ఒకవేళ ఆయనకు విధేయులుగా మనం ఉండకపోతే ఆయన ఉగ్రత మన మీద ఉంటుంది అనేది మనం చూస్తుంటున్నాం. అందుకని విధేయులుగా ఉండమని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు అంటారు. 16వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీరు విధేయులై ఉండండి అని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను అంటాడు. చదవండి. అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రభువుకు మనం విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క అడుగుజాడలో మనము ఉన్నట్టు. దేవుడు యేసు ప్రభు ఎప్పుడైతే శ్రమలు పొందుతూ విధేయత నేర్చుకున్నాడో మనము కూడా విధేయులుగా మనం ఉండాలి అని అంటే ఇప్పుడు మనకి ఏం రావాలి? శ్రమలు రావాలి. శ్రమలు రావడము ద్వారా మనం విధేయులుగా మార్చబడతాం. శ్రమలు రావడము ద్వారా మనము తగ్గించుకోగలుగుతాం. శ్రమలు రావడము ద్వారా మన యొక్క పరిస్థితులలో ఎలా ఉండాలో మనం నేర్చుకోగలుగుతాం. ఇతరులతో ఎలా ఉండాలో మనం నేర్చుకోగలుగుతాం. డబ్బులు లేని సమయంలో ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతాం. అన్ని ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతాం. ఏమి లేనప్పుడు ఎలా ఉండాలో కూడా మనము నేర్చుకోగలుగుతాం. అందుకే శ్రమలు మంచివి. శ్రమల ద్వారా విధేయత మనకు దేవుడు నేర్పిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు మరలా వారిని తప్పిస్తాడు.
శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అనేకములు వస్తాయి. వాటన్నిటి నుంచి తప్పించేది కూడా మరలా దేవుడే. అందుకనే విధేయులుగా మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం 16వ అధ్యాయం 16వ వచనంలో విధేయులుగా ఉండమని చెప్పి బ్రతిమలాడుతున్నాడు పౌలు గారు. అందుకనే రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములు అంటాడు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చదవండి రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటే అనేకులు నీతిమంతులుగా ఉండాలి? అనేకులు పాపులైనటువంటి అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే మనము విధేయులుగా వారి ఎదుట మనం కనబడాలి. దేవునికి లోబడే పిల్లలముగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటను విని వాటి ప్రకారంగా చేసే పిల్లలముగా మనం ఉండాలి. దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించే పిల్లలముగా మనం వారి ఎదుట ఉంటే ఆ పాపులందరూ కూడా మనల్ని చూసి విధేయులుగా చేయబడతారు. అందుకని ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. చివరిగా రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. హల్లెలూయా. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషిస్తున్నాను. మన గురించి ఏం ప్రచురము చేయబడుతూ ఉన్నది? యేసు ప్రభు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు విధేయుడిగా ఉన్నాడు, విధేయత నేర్చుకున్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. ఆయన ఈ లోక రక్షణ కొరకు అనేకుల పాపము యొక్క పరిహారము చెల్లించడానికి ఈ లోకములో ఆయన మౌనము భరించినాడు, మౌనము వహించినాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధముగా యేసు ప్రభు మౌనంగా ఉండిపోయాడు. ఆయన తలొంచుకొని ఉన్నాడు, తలదించుకొని ఉన్నాడు. అయితే ఆయనను అవమానపరిచినారు, ఆయన చాలా హింసలు పెట్టినారు. అయితే వాటన్నిటి ద్వారా దేవుణ్ణి మహిమపరచగలిగాడు. దేవునికి విధేయుడిగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఏంటిది ఆయన మాట అంటే, నువ్వు ఈ లోకానికి వెళ్ళి అనేకుల కొరకు నువ్వు ప్రాయచిత్తము చెల్లించాలి, అనేకుల పాపము కొరకు ప్రాయచిత్త బలి నువ్వు అర్పించబడాలి, నువ్వు ఈ లోకంలో శ్రమపరచబడాలి, నువ్వు ఈ లోకంలో నల్లగొట్టబడాలి, నువ్వు ఈ లోకంలో అనేకుల చేత వెలివేయబడాలి, తృణీకరించబడాలి, హింసించబడాలి, నీవు సిలువకు వేయబడాలి, నువ్వు సిలువలో మరణించాలి. ఇది నా ఇష్టము అని అన్నాడు తండ్రి. ఆయన ఇష్టము నెరవేర్చడానికి ఆయన విధేయుడిగా ఉన్నాడు. ఆయన ఇష్టం ఏంటిది? ఆయన మరణించడం. ఆయన ఇష్టం ఏంటిది? అనేకులు ఆయన వైపు తిరిగి రావడం, పాపులందరూ నీతిమంతులుగా చేయబడడం. అందుకనే లూకా సువార్త మనం చూస్తే 10వ అధ్యాయంలో అని అంటాడు, నేను పాపులను రక్షించుట కొరకు లోకమునకు వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తమై ఉన్నది. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం, సమరే స్త్రీ గురించి మనము చూసాం. ఆయన చిత్తము నెరవేర్చుట. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చిన నేను ఇక్కడ అన్నాడు. ఆయన చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అని అన్నాడు. ఆయన మాటకు లోబడితే చాలు దేవుడు మన పట్ల ఆనందం కలిగి ఉంటాడు. అది మన విధేయత అనేది అందరికీ ప్రచురము చేయబడాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించగలుగుతాడు, ఆనందించగలుగుతాడు. అయితే రోమ పత్రికలో రోమిలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నారు, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మును గూర్చి పౌలు గారు ఆ యొక్క సంఘమును గురించి సంతోషిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు మనందరిని గురించి సంతోషించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఆయనలాగా మనం విధేయులుగా ఉండాలి, ఆయనలాగా మనం విధేయత చూపించాలి. ఆయనలాగా మనము శ్రమపరచబడుతూ మనము శ్రమల ద్వారా విధేయులుగా మనం ఉంటూ ప్రభువుకు ఆయన యొక్క మాటకు లోబడుతూ ఆయన చిత్తము జరిగించే వారముగా మనం ఉండాలి. అందుకే నిర్గమకాండము 24వ అధ్యాయంలో 7వ వచనములో ఏమన్నారు? మేము ఆయన మాటలను వింటాము, విధేయులుగా ఉంటాము, ఆయన మాటకు లోబడతామని చెప్పి అక్కడ ఆ ప్రజలు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము కూడా ప్రభుకు విధేయులుగా ఉందాం, ప్రభుకు లోబడదాం. యేసు ప్రభు పొందినటువంటి శ్రమల ద్వారా ఆయన విధేయుడిగా ఉన్నాడు. మనకు వచ్చిన శ్రమల ద్వారా కూడా మనం విధేయత నేర్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు రావడానికి 3వ కారణం
ఆయన చనిపోవడానికి గల మూడో కారణం విధేయత నేర్చుకోవడానికి ఆయన శ్రమపడ్డాడు. అంటే మనకు నేర్పించడానికి, మనం విధేయులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు, మనం లోబడాలని ప్రభు కోరుతున్నాడు, మన యొక్క విధేయతను అనేకులకు ప్రచురం చేయాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు పొందిన శ్రమలను అనేకులకు తెలియచేయాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఆ స్థితిలోనికి వెళితే గానీ ఆ యొక్క శ్రమ, ఆ యొక్క బాధ మనకు అర్థం కాదు. అందుకనే అప్పుడప్పుడు మనకు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు వాక్యం దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం.